కాళేశ్వరం మీద ప్రతిపక్షమోళ్ళు పెద్ద కాకనే రేపుతురు కదా. కాళేశ్వరం అక్కర్రాదని అధికార పాటోళ్ళంటే ఎందుకు అక్కర్రాదో చూడుర్రి. ఇవన్నీ నీళ్లు కదా, ప్రాజెక్టుల నీళ్లు నిల్వలేదా, బ్యారేజ్ పనికొస్తుంది కదా, ఎందుకు పనికి రాదని పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతురు అనుకుంటా సర్కార్ మీదకు గరం కాబట్టిర్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు పోయినరు కదా. ఆడ మేడిగడ్డ బ్యారేజీల నీళ్లు చూసి ముడిచిండ్రు, కాళేశ్వరంలా పూజలు చేసిండ్రు. అటెనక కన్నెపల్లి పంప్ హౌస్ కు పోయినరు. ఆడ నీళ్లను చూసి ఇది కదా కేసీఆర్ గొప్పతనం అని పొగిడిండ్రు. కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇయ్యాలి, లేదంటే 50,000 మంది రైతులతోటి ముట్టడించి మేమే కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని సర్కార్ కు అల్టిమేటం ఇచ్చిండు. ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరేమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తగా రాజకీయ కక్షతోటే కేసీఆర్ ను బద్నాం చేయనీకే పంపులను ఆన్ చేస్తలేరు. పంపులను చాలు చేస్తే రోజుకు 3 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపుకోవచ్చు. కానీ నీళ్లను ఉత్తగా ఇడిచిపెడుతున్నారు అని తిట్టబట్టిండు. మరి వీటికి సర్కారోళ్ళు ఏం కౌంటర్ ఇస్తారో చూడాలిగా.